శ్రీకృష్ణ దేవరాయలు అనే ఒక పెద్ద రాజు ఉంటాడు. ఆ రాజు సంస్థానంలో తెనాలి రామకృష్ణ అతని చాలా తెలివిమంతుడు. అతని ఒకరోజు పరీక్షలు పెడతారు. అతనికి ఏమని చెప్తారంటే, అతని నుంచి ఒక ఢిల్లీ నుంచి ఒక అతను వచ్చి నా రియల్ భాష ఏదో నాకు చెప్పుండి, నాకు మొత్తం 150 భాషలు వచ్చాయి, నేను అన్ని భాషలు మాట్లాడతా, ఎవరో చెప్పని అంటాడు. ఇంకా ప్రతి ఒక్క నిమిషంలో ఒక్కొక్క భాష మాట్లాడతాడు. అయినా ఎవరు చెప్పలేకపోతారు. లాస్ట్ తెనాలి రామలింగ నుండి నేను నీతోనే ఒక రోజు మొత్తం టైం స్పెండ్ చేసినాక నేను నిజ స్వరూపం భాష చెప్తా అని చెప్తాను. అట్లయితే ఒక రోజు మొత్తం వాళ్ళ రాజ్యం చుట్టుకుంటూ తిరుగుతూనే ఉంటారు. లాస్ట్ తెనాలి రామకృష్ణ ఏం చేస్తాడు, ఇట్లా ముళ్ళు తీసుకొని అతను కాలు కింద వేస్తాడు. కాలు కింద వేస్తే అతను పోయి తొక్కుతాడు. ఆ ముళ్ళు తొక్కినప్పుడు అతను ఉర్దూలో మాట్లాడతాడు. అప్పుడు ఉర్దూలో మాట్లాడినప్పుడు తెనాలి రామకృష్ణ చెప్తాడు, నీ అసలు భాష ఉర్దూ అని. అంటే ఇట్లా నీకు భాష ఎట్లా తెలిసిందంటే, ఎప్పుడైనా మనకి గాయమైనప్పుడు మన నిజ స్వరూపం భాషతోనే ఎవరికైనా చెప్తామని అని చెప్తాడు. అప్పుడు అతన్ని మెచ్చుకొని అతనికి 1000 నాణ్యాలు ఇస్తాడు. ఆ నాణ్యాల తర్వాత రాజు వాళ్ళ రాజ్యసభకి తీసుకుపోయినాక ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో ఎంతో గొప్ప అయిన వంకాయ కూరలతోనే కూర ఉండి తినిపిస్తాడు. తినిపించిన తర్వాత ఇంకా అతను ఇంటికి పోతుంటాడు. తెనాలి రామకృష్ణ ఇంటికి పోతుంటాడు. ఇంటికి పోతుంటే అక్కడ సంతోషంగా ఇంటికి పోతుంటాడు. ఇంటికి పోతుంటే అతని వెళ్ళకుండా అడుగుతాడు, ఏమైనా ఇంత సంతోషంగా ఈరోజు వస్తున్నాం అంటే, ఈరోజు నాకు 100 నాణ్యాలు వచ్చినాయి, ఇది కాక నాకు వంకాయ కూర తినే రాజుగారి సంస్థానంలో వంకాయ కూర తినే ప్రతిభ కూడా దక్కుతుంది అని చెప్తారు. అంటే ఎన్నిసార్లు అడిగినా నేను ఇంతవరకు నాకు ఒక్కసారిలో వంకాయ కూర తెచ్చినా అని అడుగుతారు. అడిగితే ఇంకా ఆ రోజు ఖచ్చితంగా నీకు ఎలానైనా తెస్తా అని ఆ రోజు దొంగ వేషం వేసుకొని తెనాలి రామకృష్ణ రాజుగారి సంస్థానంలో పోతాడు. పోయి నాడు వంకాయ వంకాయలు తెస్తుంటే నాడు ఒక అతను చూస్తాడు. మా రాజ్యసభలో ఒక అతను చూస్తాడు. చూసి పొద్దున్నే ఎట్లయినా సరే తెనాలి రామలింగాన్ని ఖచ్చితంగా రాజుతో ఎక్కించి నేను రాజ్యసభలోనే తెలివిమంతులని చూపించుకుంటా అని చెప్తాడు. అతన్ని మనసులో అనుకుంటాడు ఖచ్చితంగా ఎదిగాలని. తెనాలి రామకృష్ణ వంకాయ తీసుకొని ఇంటికి పోతాడు. ఇంటికి పోయిన తర్వాత ఇంకా అతని పెళ్ళమని మంచిగా కూర చేస్తాడు. కూర చేసినాక ఇంకా బాబుని చూసుకోమని నిద్ర మీద తినాలని అంటాడు. ఇంకా బాబు వాడు పండుకుంటాడు. పోయి చొమ్ము నీళ్ళు తీసుకొని ఎక్కి వాన ఫుల్ వస్తుంది లేదా తిందుదా అంటే నాకు వచ్చి ఇంకా తింటాడు. తిని ఇంకా పండుకుంటారు. పండుకొని పొద్దునకి అయినాక శ్రీకృష్ణ దేవరాయలు చెప్తాడు, ఇంకా రాజు తెనాలి రామకృష్ణయ్య ఇట్లా వచ్చి మొత్తం వంకాయలన్నీ తెంపుకొని పోయిండు అని చెప్తాడు. ఆడినాక ఇంకా అందరూ ఇంకా అతను పిల్లల్ని అడుగుతాడు, అతను అడుగుతాడు. అయినా నేను తినలేమని చెప్తాడు. ఇంకా తింటా నిజం చెప్పేది ఇంకా కొడుకే ఒక్కడే అనుకుని అతన్ని గుర్తుకొచ్చి అతన్ని కొడుకుని పిలుస్తాడు. కొడుకుని పిలిస్తే కొడుకుని ఇంకా నైట్ వాన పడింది ఫుల్ అని చెప్తాడు.